మన్యం జిల్లా సీతంపేటలో 100 పడకల ఆసుపత్రిని గిరిజన సంక్షేమ మంత్రి సంధ్యారాణి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ హాజరయ్యారు. ఈ 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి అందుబాటులోకి రావడంతో సీతంపేట, పాలకొండ పరిసర ప్రాంతాల గిరిజనులు, సాధారణ ప్రజలకు మంచి వైద్య సేవలు అందుతాయని మంత్రి సంధ్యారాణి తెలిపారు. ఆరోగ్య సదుపాయాలను గ్రామీణ గిరిజన ప్రాంతాలలో మెరుగుపరచడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే జయకృష్ణ చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, సీతంపేట ఐటీడీఏ పీఓ పవార్ స్వప్నిల్, జగన్నాథం, అధికారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో 100 బెడ్ హాస్పిటల్ని 11 కోట్ల రూపాయలతో నిర్మించబడినటువంటి ఈ 100 బెడ్ హాస్పిటల్ని ఈరోజు ప్రారంభం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మా స్థానిక శాసనసభ్యులు జయకృష్ణ గారితో కలిసి కలెక్టర్ గారు, పిఓ గారు, మిగిలిన ప్రజాప్రతినిధులు అందరితో కలిపి ఈ హాస్పిటల్ ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఇట్లాంటి హాస్పిటల్స్ ఉండాలి అని ఒక మంచి ఉద్దేశంతో గిరిజన నియోజకవర్గాల్లో 100 బెడ్ హాస్పిటల్స్ని శాంక్షన్ చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గిరిజన నియోజకవర్గంలో ఒక 100 బెడ్ హాస్పిటల్ ఉండాలనే ఉద్దేశంతో గత టైంలో వీటన్నిటిని కూడా శాంక్షన్ చేశారు. కానీ గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు వీటన్నిటిని కూడా ఆపేసి ఏమీ నిర్మించకుండా ఉంచినట్టు సంగతి కూడా మీ అందరికీ తెలుసు. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 1.5 year నుండి అన్ని హాస్పిటల్స్ని పూర్తి చేసుకుంటూ వెళ్తున్నాం. మొట్టమొదటిసారిగా ఫస్ట్ పార్వతీపురం మన్యం జిల్లాలో పాలకొండ ఈ 100 బెడ్ హాస్పిటల్ ఈరోజు ఓపెన్ చేసాం. ఇలాగే ఇంకా మీరు వచ్చే నెలలో సాలూరు, ఆ తర్వాత ఇలా ఒకటి మేము ఓపెన్ చేసుకుంటూ వెళ్తున్నాం. అన్ని కూడా నిర్మాణం పూర్తయ్యాయి. పూర్తి స్థాయిలో వాటికి కడపలో 99 టీవీ 2026